Hello guys, welcome to Anil Nair classes. Myself Venkatesh Parmanchala. ఈ రోజు bit of the day. According to the census of 2011 population of India is అన్నారు 2011కి సంబంధించిన జనాభా ఎంత. సో రిపీటెడ్ బిట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో ఎవరైతే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి లాంటి ఆర్ఆర్బి లాంటి ఎగ్జామినేషన్లో చాలా సందర్భాల్లో ఈ బిట్ అనేది రిపీట్ అవ్వడం జరిగింది. దో ఇట్ ఈస్ వెరీ సింపుల్, వెరీ ఈజీ, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. అండ్ హియర్ ఇస్ ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1.21 బిలియన్, అంటే దాదాపు 121 కోట్ల జనాభా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అట్ ప్రస్తుతంగా చూసుకుంటే దాదాపు మనకి 143 కోట్లకి సంబంధించిన జనాభా అనేది కలిగి ఉంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో 2001 నుంచి 2001 నుంచి 2011 వరకు చూసుకుంటే మనకి జనాభాకి సంబంధించిన వృద్ధి రేట్ వచ్చేసి 17.64%తోని. ఎంత పర్సంటేజ్? 17.64% గ్రోత్ రేట్తోని, డికేడల్ గ్రోత్ రేట్తోని అట్ ప్రెసెంట్ మనకి 143 crores అనేది ఉంది. అంతకుముందు మనకి 102 crores ఉండేది. 2001లో చూసుకుంటే 102 crores ఉంది. 2011లో చూసుకుంటే 121 crores అండ్ 2024లో చూసుకుంటే మనకి ఇట్ ఈస్ అరౌండ్ 143 crores ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ లెంతీ వీడియోస్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మనకి రెగ్యులర్గా ఈ యొక్క జనరల్ స్టడీస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీ అందరికీ రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. జనరల్ స్టడీస్కి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వెదర్ యూ మైట్ బి ప్రిపేరింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో టాప్ ఫ్యాకల్టీస్తోని మనకి ఆ కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంది విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. సో ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ వీలుంటే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.